హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. అపర్ణ మాట్లాడుతుంది అన్న ఆనందంలో రాజ్ అన్నీ మర్చిపోయి కావ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు. అలాగే ఒక విధంగా తనతో మాట్లాడడానికి కారణం కావ్యనే అని ధాన్యలక్ష్మి ద్వారా తెలుసుకొని మరింత సంతోషిస్తాడు. అలాగే కావ్యకి థ్యాంక్స్ కూడా చెప్తాడు. కావ్య దించిన తర్వాత ఏంటి ఓ తెగ సంబరపడిపోతున్నారు, మరి అసలు నన్ను పిలవని అత్తయ్య గారు ఈరోజు ఉదయం నుంచి నాతోనే మాట్లాడుతున్నారు, అది మీకు తెలుసా? మరి నేనేం చేయాలి? మిమ్మల్ని నేనేమీ ఎత్తుకొని తిప్పలేదు కదా అని కావ్య అడుగుతూ, అయినా కొడుకు కాబట్టి మిమ్మల్ని క్షమించి మాట్లాడారు, కానీ నాతో ఎందుకు మాట్లాడుంటారు? అసలు అత్తయ్య గారి ప్లాన్ ఏంటి అని చెప్పి కావ్య అంటూ ఉంటే కావ్య మాటలకి రాజైతే, ఏయ్ ఏంటి అన్నింటిలోనూ నిన్ను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి మా మమ్మీ మీదే డౌట్ పడుతున్నావు? ఇట్లాంటి మాటలు చెప్తే అస్సలు ఊరుకోను. మా మమ్మీని ఏమైనా అన్నామంటే అస్సలు బాగోదు అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ కావ్య మాత్రం ఆలోచిస్తుంది. అసలు అత్తయ్య గారు నాతో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే చేసుంటారు అని చెప్పి కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే అపర్ణతో, ఏంటుదినా అప్పుడే క్షమించేశావా? అంటే నువ్వు గెలవలేను అని నీకు అర్థమైపోయిందా? అందుకేనా నీ కోడల దగ్గర ఓడిపోయావు, తలదించుకున్నావు అని చెప్పి రుద్రాణి ఇంకా అపర్ణని రెచ్చగొడుతుంది. అపర్ణ రుద్రాణి మాటలకి, ఈ అపర్ణ ఎప్పుడు ఓడిపోదు, అపర్ణది ఎప్పుడు పై చెయ్యే, నువ్వనుకున్నట్లు కాదు నేను అనుకున్నట్లు వేశాను అని అనడంతో రుద్రాణి వెంటనే ఏం ప్లాన్ చేసావు వదినా అని అడగడంతో, ఈ మాత్రం దానికి ప్లాన్స్ ఎందుకు, నేను చేయవలసింది చేశాను. శాంతాకి సంవత్సరం జీతం ఇచ్చి సెలవు పెట్టాను, ఇక ఇంట్లో పనంతా ఆ కావ్యనే చేస్తుంది అని అనడంతో, పెద్ద ప్లానే, ఈ ప్లాన్ చూసి కావ్యకేదో పనిష్మెంట్ ఇచ్చానని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. దానికి ఇంట్లో పనంటే కొట్టిన పిండి, ఏ పనైనా సరే చకచక చేసేస్తుంది. నీ వల్ల కాదని నాకు అర్థమైపోయిందిలే, నేనే రంగంలోకి దిగాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఒసే కావ్య, నన్ను ఎంతలేసి మాట్లాడినావే, చెప్తా నా భర్తకి నేను దూరంగా ఉన్నానంటావా? ఇప్పుడు నీ భర్తతో నువ్వు ఎలా కలిసి ఉంటావో చూస్తా. పూర్తిగా రాజ్ని నీ నుంచి వేరు చేస్తానని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా కావ్య ఇంట్లో పనులన్నీ కూడా చకచక పూర్తి చేసి సీతారామయ్య దగ్గరికి వచ్చి, తాతయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని అడగడంతో ధాన్యలక్ష్మి, ఏంటమ్మా కావ్య ఈరోజు కొత్తగా మావయ్య గారిని ఆశీర్వదించమంటున్నావు, ఏంటి సంగతి అని అడగడంతో, అది ఈ రోజుతో మా కాంట్రాక్టు పూర్తవుతుంది. రేపు ఉదయాన్నే శ్రీను గారికి ఆ బొమ్మలన్నింటినీ ఇచ్చేస్తాము. ఆ తరువాత మా నాన్నగారికి అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. అప్పుల్లో ఉన్న మా ఇల్లు మా చేతికొచ్చేస్తుంది. ఇక నా కుటుంబం, అది నా పుట్టినిల్లు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఆనందం చెప్పలేనంత బాగా ఉంటుంది అని కావ్య తన మనసులో ఉన్న సంతోషాన్ని ఇంకా ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటే ఆ మాటలు విన్న రుద్రాణి, ఏంటొదినా శాంతాన్ని తీసేశావు, ఇంట్లో పనంతా ఈ కావ్యనే చేస్తుందన్నావు, కానీ ఇదేంటి పుట్టింటికి బయలుదేరింది, ఏం మాట్లాడమేంటొదినా అని అడగడంతో ఇక అపర్ణ అయితే, రుద్రాని ఎన్ని మాటలు చెప్పినా స్వతహాగా అపర్ణ మనస్తత్వం మంచిదే కాబట్టి కావ్య అన్న మాటలని కొంచెం ఆలోచిస్తుంది. తను వాళ్ళ పుట్టింట్లో వాళ్ళతో ఈ రోజుతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని చెప్తుంది కదా, రేపటి నుంచి అన్నీ చూసుకుంటుందిలే అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, ఏంటొదినా ఏంటి ఓడిపోతున్నానని చెప్పుకోలేక ఇలా కవర్ చేసుకుంటున్నావా అని రుద్రాణి మాట్లాడుతూ ఉంటే, రుద్రాణి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, ఆ అమ్మాయి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసే వెళ్తుంది, ఇంట్లో ఏ ఒక్క పని కూడా మనం చేయడానికి తను మిగల్చలేదు అని అపర్ణ చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది. అంటే అన్నీ తెలుసుకొని ఇలా మాట్లాడుతుందన్నమాట. వీల్లేదు, ఇది సంతోషంగా ఉండడానికి వీల్లేదు, నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తాను. ఏంటి కాంట్రాక్ట్ పూర్తయిపోయిందని తెగ సంబరపడిపోతున్నావు కదే, అసలు ఒక్క విగ్రహం కూడా లేకుండా మాయం చేస్తాను, అప్పుడేం చేస్తావో చూస్తాను అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఇంకా కావ్య మాటలు విన్న రాజ్ కూడా చాలా సంతోషించి కావ్యకి కంగ్రాట్స్ చెప్తాడు.
ఈ రోజుతో నీ పుట్టింటి వాళ్ళ సమస్యలు తీరిపోతున్నాయని చాలా సంతోషపడుతున్నావు. ఈ ఆనందంలో నాకు మంచి పార్టీ ఇవ్వాలి అని రాజ్ అడగడంతో, అయ్యో పార్టీ ఏం కర్మ, అందరికీ రేపు స్వీట్ చేస్తాను అని చెప్పి కావ్య చెప్తుంది. ఇంకా కావ్య మాటలకి ఇంట్లో అందరూ కూడా నవ్వుతారు. ఇంకా అలాగే సీతారామయ్య, నాన్న రాజ్ కావ్యని వాళ్ళ పుట్టింట్లో దింపు అని చెప్పడంతో, సరే తాతయ్య అని అలాగే వెళ్తూ వెళ్తూ అపర్ణకి కూడా బాయ్ చెప్తూ ఉంటే, అపర్ణ, నాన్న రాజ్ నీ భార్యని వాళ్ళ పుట్టింట్లో దింపు, అలాగే వచ్చేటప్పుడు నువ్వే జాగ్రత్తగా దగ్గరుండి తీసుకురా అని చెప్పి మొదటిసారిగా కావ్య గురించి జాగ్రత్తలు చెప్తున్న అపర్ణని చూసి ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు, అలాగే సంతోషిస్తారు. ఇంకా రుద్రాణి అయితే, ఏంటిది ఇలా మాట్లాడుతుంది, ఏదో బాంబు పేలుస్తుంది అనుకుంటే నాకే ట్విస్టుల మీద ట్విస్ట్ ఇస్తుంది, ఇంతకీ ఇది ఏం ప్లాన్ వేసిందో ఏం ఆలోచిస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. సరేలే, ఇక నేను చేయవలసింది నేను చేస్తాను అని చెప్పి రుద్రాణి తన ఫోన్ తీసుకుని తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి అయితే రాహుల్కి ఫోన్ చేస్తుంది. రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మమ్మీ ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటూ ఉంటే, రాహుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అన్నది నీకు తెలీదు, కానీ అక్కడ నీకు ఏ ప్లాన్తో పంపించానో దాన్ని ఏం చేస్తున్నావు అని అంటుంటే, అయ్యో మమ్మీ నేను అదే ప్లాన్లో ఉన్నాను, కానీ ఇంత సడన్గా ఫోన్ చేసావు, ఏంటి కారణం అని అడగడంతో ఏం జరిగిందో మొత్తం కూడా రాహుల్కి చెప్తుంది. ఆ కావ్య మొహంలో అస్సలు సంతోషం నేను చూడకూడదు, అది నన్ను ఎంతలేసి మాట్లాడిందో తెలుసా, దాని భర్త నుంచి శాశ్వతంగా దూరం చేయాలి, దానికి నేను చెప్పినట్లుగా చెయ్యని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి ఫోన్లో ఏదో చెబుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా విన్న రాహుల్, మమ్మీ నీకెందుకు, హ్యాపీగా కాఫీ తాగి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, అవన్నీ నేను చూసుకుంటాను, చెప్తా ఆ కావ్యది అలాగే ఆ కావ్య పుట్టింటి సంగతి అంతా నేను చూసుకుంటానని చెప్పి రాహుల్ అయితే ఇక రుద్రాణికి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రుద్రాణి ఏమో, సే కావ్య, నన్నే ఎంతలేసి మాటలంటావే, చెప్తాను, రేపటి నుంచి తల బాదుకొని బోరుని ఏడ్చేలా చేస్తాను, అక్కడ ఒక విధంగా నీ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రాహుల్ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి రాహుల్ సార్, ఈ మధ్య మా అవసరమే లేకుండా పోయింది అని అంటూ ఉంటే, చూడండి నేను చెప్పేది ప్రశాంతంగా వినండి, బస్తీలో వినాయకుడు బొమ్మలు తయారు చేసే కృష్ణమూర్తి మీకు తెలుసు కదా అని అంటుంటే, అయ్యో సార్ మాకెందుకు తెలీదు, మా బస్తీలో కూడా ఆయన దగ్గర నుంచి ఎప్పుడు విగ్రహాన్ని కొనుక్కుంటాం, అలా అమ్మాయి చాలా బాగా విగ్రహాలు తయారు చేస్తుంది, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అని అతను అడగడంతో, ఆ విగ్రహాలన్నీ మీరు దొంగతనంగా రాత్రికి రాత్రే మాయం చేసేయాలి అని చెప్పడంతో, అయ్యో సార్ ఎందుకు సార్ పేదవాళ్ళ పొట్ట కొట్టడం, మీరు ఎవరన్నా ఉన్న వాళ్ళని లేపేయమంటే చెప్పండి లేపేస్తాము అని చెప్పి రౌడీలు మాట్లాడుతుంటే, ఏయ్ మీకు డబ్బక్కర్లేదా ఇలా మాట్లాడుతున్నారు అని ఇక ఆ రౌడీలతో రాహుల్ గట్టిగా అరవడంతో, అయ్యో సార్ ఎవరెలా పోతే మాకెందుకు, మాకు డబ్బు అవసరం, ఏం చేయమంటారో చెప్పండి అని అంటూ ఉంటే, చూడండి అక్కడ ఒక్క విగ్రహం కూడా ఉండకూడదు, మొత్తం మాయమైపోవాలి, అవసరమైతే మొత్తం పగలగొట్టేయండి, మీకు డబ్బు మీ అకౌంట్లో పడిపోతుంది అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక రాహుల్ మాటలు విన్న స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాహుల్ ఫోన్ పెట్టడంతో, రాహుల్ ఏం చేస్తున్నావో ఏమన్నా అర్థమవుతుందా, మా నాన్న కష్టపడి చేసిన బొమ్మలు ఎందుకు అలా చేయమంటున్నావు అని అంటూ ఉంటే, అవి మీ నాన్న చేసినవి కాదు, నీ చెల్లి చేసినవి, వాటి వల్లే మీ చెల్లి కళ్ళు నెత్తికెక్కిని ఇంట్లో అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, అవే లేకుండా చేస్తే మీ చెల్లి నోరు మూసుకొని అణిగి మణిగి ఉంటుంది అని చెప్పి స్వప్నకి ఫుల్గా కావ్య మీద అబద్ధాలు చెప్పి ఇక స్వప్నని కూల్ చేసేస్తాడు. స్వప్న కూడా కావ్య మీద చెప్పేసరికి నోరెత్తకుండా దానికి అలాగే జరగాలి, అందుకే అది అంత రెచ్చిపోతుంది అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ కావ్య వాళ్ళ పుట్టింట్లో దిగి ఇంకా
కృష్ణమూర్తి కోసం కనకంతో అడగడంతో కనకం నాన్న బొమ్మల దగ్గరికి వెళ్ళారమ్మా, నిన్ను కూడా అక్కడికి రమ్మన్నారు అని చెప్పడంతో ఇక కావ్య మళ్ళీ బయటికి వస్తుంది. ఈలోపు రాజ్ కారు తిప్పుతూ ఉంటే ఇంకా కావ్య ఏవండి అని పిలుస్తుంది. ఏంటి మళ్ళీ ఏంటొచ్చావు అని అడుగుతూ ఉంటే అది నాన్న ఇక్కడ లేరు, బొమ్మల తయారీ దగ్గర ఉన్నారట, నన్ను అక్కడ డ్రాప్ చేయండి అని చెప్పడంతో ఇక రాజ్ అయితే కావ్యని తీసుకొని బొమ్మల తయారీ దగ్గర డ్రాప్ చేస్తాడు. అలాగే అక్కడ బొమ్మలు చూసి రాజ్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. వావ్, సూపర్, అద్భుతంగా ఉంది నీ కళ, నిజంగా నీ చేతుల్లో ఏం మ్యాజిక్ ఉందో, ఇంత అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య తయారు చేసిన బొమ్మల్ని ఒక్కొక్కటిని చూసి ఒక్కొక్క రకంగా విమర్శిస్తూ ఇక కావ్యని పొగుడుతూ ఉంటాడు. కావ్యని అలా పొగుడుతూ ఉండడం చూస్తున్న కృష్ణమూర్తి అయితే చాలా సంతోషిస్తాడు. అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు, ఇది ఇల్లు కూడా లేదాయే, మిమ్మల్ని కూర్చోమని చెప్పడానికి కనీసం ప్లేస్ లేదు అని అంటూ ఉంటే అయ్యో పర్వాలేదండి, నేను కావ్యని డ్రాప్ చేయడానికి వచ్చాను, వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇక రాజ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య రాజ్ల ఇద్దరి ప్రేమని చూసిన కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు. అలాగే కృష్ణమూర్తికి కావ్య కొన్ని విషయాలైతే చెప్తుంది. నాన్న, రాత్రికి వర్షం పడే అవకాశం ఉంది, అన్నీ కూడా తడవకుండా జాగ్రత్తగా చూసుకో, ఈ ఒక్కరోజు ఇక్కడే పడుకుంటే తెల్లవారితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక శ్రీనివాస్ అంకుల్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీనివాస్కి ఫోన్ చేసి ఆ బొమ్మలన్నింటినీ తయారైపోయినాయి అని అలాగే ఉదయాన్నే మొత్తం తీసుకెళ్ళమని చెప్పడంతో ఇక శ్రీనివాస్ కూడా అమ్మ కావ్య బొమ్మలు రెడీ అయినాయి అనగానే వెంటనే వచ్చి తీసుకెళ్ళాలి అన్నంత ఆశగా ఉంది. కానీ ఈరోజు మంగళవారం కదమ్మా, రేపు తీసుకెళ్తాను, రేపు ఉదయాన్నే వచ్చి బొమ్మలన్నింటినీ తీసుకుని వెళ్తాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తాడు. ఇక కావ్య అయితే పెండింగ్ ఉన్న బొమ్మలన్నింటికి రంగులు వేస్తూ ఇక పని మొత్తం పూర్తి చేస్తుంది. సాయంత్రానికి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇంటికి బయలుదేరదామని రెడీ అయిన కావ్యని తీసుకెళ్తానికి రాజ్ అయితే వస్తాడు. అలాగే కృష్ణమూర్తిని కూడా రాజ్ వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాను అనడంతో వద్దు అల్లుడు గారు, ఈరోజు ఈ బొమ్మలకి కాపలగా నేను ఇక్కడే ఉండాలి, మీ అత్తయ్య గారు కారేసి తీసుకొస్తారులే, జాగ్రత్తగా మీరు వెళ్ళండి అని చెప్పి కావ్య రాజులని వెళ్ళమని చెప్తుంది. ఇక కావ్య రాజులిద్దరూ కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇంటికి వెళ్ళిన కావ్యని చూసిన సీతారామయ్య అలాగే ధాన్యలక్ష్మి అయితే అమ్మ కావ్య పని మొత్తం పూర్తయిపోయినట్టేనా, ఇక వినాయకుడి విగ్రహాల్ని కాంట్రాక్ట్కి అప్పచెప్పేశారా అని చెప్పి అడగడంతో లేదు తాతయ్య గారు, ఈరోజు మంగళవారం అని రేపు ఉదయమే వచ్చి శ్రీను గారు తీసుకెళ్తానన్నారు అని కావ్య చెప్పడంతో సంతోషమైన మాట చెప్పావమ్మా అని చెప్పి ఇక కావ్యని దీవిస్తూ ఉంటాడు సీతారామయ్య. సీతారామయ్యకి కాఫీ ఇవ్వడానికి కావ్య అయితే వంటగదిలోకి వెళ్తుంది. అదే టైంలో రుద్రానికి రాహుల్ ఫోన్ చేస్తాడు. ఇక రాహుల్ ఫోన్ చేయడంతో రుద్రాని చెప్పు రాహుల్, ఏం చేసావు, నేను చెప్పింది ఏం చేసావు అని అడగడంతో మమ్మీ ఈరోజు నైట్కి ఒక్క విగ్రహం కూడా ఉండదు, అక్కడ మొత్తం అన్నీ మాయమైపోతాయి, అవసరమైతే ఆ కృష్ణమూర్తి ప్రాణాలు కూడా తీసేయమని చెప్పాను అని చెప్పడంతో రే ఈడియట్, ఎప్పుడు ఇదిగో ఇట్లాంటి చెత్త పనులు చేసి అడ్డంగా దొరికిపోతావు, ఆ కృష్ణమూర్తికి ఏమాత్రం గాయమైనా సరే మనం అడ్డంగా దొరికిపోతాం, కావ్య ఏమన్నా మామూలు మనిషి అనుకుంటున్నావా, అసలు కావ్య మొదలు పెట్టిందంటే ఇద్దరం అడ్డంగా దొరుకుతాం, ఇక ఈ దుగ్గిరాల వారింట్లో కనీసం ఇల్లు తుడవడానికి కూడా మనకి వీలు లేకుండా బయటికి తోసేస్తారు, ముందు ఆ రౌడీలకి ఫోన్ చేసి అతనికి ఏమీ కాకుండా ఆ బొమ్మలు మాయం చేయమని చెప్పు అని చెప్పడంతో ఆ మాటలన్నింటినీ కూడా కావ్య వినేస్తుంది. వెంటనే కావ్య పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి మీ అదే రుద్రాణి గారు అని చెప్పి ఇక కావ్య జరిగిందంతా కూడా రాజ్కైతే చెప్తుంది. రాజ్ చాలా కోపంతో రుద్రాణి దగ్గరికి వెళ్ళపోతే రుద్రాణి ఇంతలో ఎక్కడికో బయటికని చెప్పి అప్పుడే కారు వేసుకుని బయటికి వెళ్తుంది. ఇక రుద్రాణి వెళ్ళిపోవడం చూసిన కావ్య ఏవండి ఖచ్చితంగా ఆ బొమ్మలన్నింటినీ ఏదో చేద్దామని మీ అత్త ఎక్కడికో వెళ్తున్నారండి, ఇప్పుడే వెళ్ళి మొత్తం కాపాడుకోవాలి అని చెప్పి కావ్య చెప్పడంతో ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా బయలుదేరుతారు. అప్పటికే అక్కడ కృష్ణమూర్తిని బాగా కొట్టి బొమ్మలన్నింటినీ కూడా లారీకి లోడ్ చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో రాజ్ అక్కడికి వెళ్ళి కృష్ణమూర్తిని చూస్తే దెబ్బలతో పడి ఉన్న కృష్ణమూర్తిని చూసి కావ్య నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది.
కొన్ని నేలనైతే కృష్ణమూర్తి మొహం మీద కొట్టి లేపడంతో అమ్మా అమ్మా కావ్య మన 3 నెలల కష్టం చేజారిపోతుందమ్మా. ఇక ఇక చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఇల్లు మనకిక దక్కదమ్మా అని చెప్పి ఇక సీతారామయ్య కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటే రాజ్ మాత్రం రౌడీలందరినీ పట్టుకొని కొట్టబోతూ ఉంటాడు. ఇక ఇంతలో రాజ్కి పెద్దగా కర్ర పెట్టి తల మీద కొట్టి అక్కడి నుంచి రౌడీలందరూ పారిపోతారు. అది చూసిన కావ్య అయితే రాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నిజంగానే రాజ్కి తగిలిన దెబ్బ వల్ల రాజ్ పరిస్థితి విషమయంగా మారుతుందా? ఇక్కడ కృష్ణమూర్తి ఇంటిని ఆ సేట్జీ తీసేసుకుంటాడు.